ఇప్పుడు ఒక మామూలుగా బిలో పోవర్టీ లైన్ ఉన్న మనిషికి అతనికి సరైన భూమి లేదు, అంటే అతనికి ఒక ఎసెట్ లాంటిది ఏం లేదు, ఒక ఇన్కమ్ ఉండదు. సో అలాంటి అతనికి ఇప్పుడు ఇండియాలో కాన్స్టిట్యూషన్ వైజ్గా అతను ఎలా పైకి రావచ్చు అంటారు? కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో సోషలిజం ఆర్ సోషలిస్టిక్ అని చెప్పేసి ఒకటి రాసి ఉంటుంది. సోషలిజం అంటే ఏంటి? స్టేట్ అనేది రిసోర్సెస్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటుంది. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ బై ది గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ సోషలిజం. అది చేయట్లేరంటారా? ఖచ్చితంగా చేస్తుంది. ఎలా చేస్తుందో కూడా చెప్తాం. ట్యాక్స్ ద్వారా. ఇప్పుడు గవర్నమెంట్ పన్నులు ఎందుకు తీసుకుంటారండి? పన్నులు వెల్ఫేర్ స్కీమ్స్కో సబ్సిడీస్కో దాని మీద ఖర్చు పెట్టడానికి మెయిన్గా పన్నులు అనేవి వసూలు చేస్తారు. ఇప్పుడు మీరు పన్నులు చూసుకుంటే దానిలో రెండు రకాలుగా ట్యాక్సెస్ ఉంటాయి. ఒక డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఒక వ్యక్తి సంవత్సరానికి ఇంత సంపాదిస్తున్నాడు అంటే అతని దగ్గర ఇంత % ట్యాక్స్ తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhs వరకు 0, 2.5 lakhs నుంచి 5 lakhs ఇన్కమ్ ఉంటే 5%, 5 నుంచి 10 lakhs ఉంటే 20%, 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అతని దగ్గర 30% తీసుకుంటుంది ఇండియాలో. మరి ఎక్కువ సంపాదిస్తే వారి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసి పూర్కి ఖర్చు పెడుతున్నారుగా. ట్యాక్స్ ఈజ్ రూటెడ్ టువర్డ్స్ ది పూర్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది వస్తుంది అక్కడ. 2 జిఎస్టీ. జిఎస్టీలో ఎన్ని రకాలు ఉన్నాయి? 0%, నిల్, 5%, 12%, 18%, 28% ఉంటుంది. మరి ఏసీ కొనాలన్నా, కారు కొనాలి అన్నా, ఇలాంటి లగ్జరీ గూడ్స్ కొనాలి అంటే మనము 28% పే చేస్తాం. అది ఎవరు కొంటారు? రిచ్ పీపులే కొంటారు, ఎలైట్ పీపులే కొంటారు. అంటే వారి దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకొని పూర్కి ఖర్చు చేస్తుంది. ఇది యాక్చువల్గా ఉన్న ఒక డిసిప్లిన్. ఇట్ ఈజ్ ఎ డాక్ట్రిన్. ఇలా సోషలిజం అనేది క్రియేట్ చేయాలి అని అంటారు. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు క్లాస్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయాలి అని రాస్తుంది. కానీ జరుగుతున్నది వేరే. జరుగుతుంది ఏంటి? ట్యాక్స్ కలెక్షన్ బాగానే ఉంది. ఆ ట్యాక్స్ కలెక్షన్ చేశాక పూర్కి స్పెండ్ చేస్తున్నారు అంటే మధ్యలో నెపోటిజం, రెడ్ టేపిజం, కరప్షన్, ఈ 3 చాలా అడ్డుకుంటున్నాయి. మెయిన్ థింగ్. 2వది, మరి ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తున్నారు ప్రజలు అంటే చాలా తక్కువ, చాలా మినిమం. నాట్ మోర్ దెన్ 2% పీపుల్ ఇన్ ఇండియా పే ట్యాక్స్ అండి. హౌ కెన్ యూ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు 130 crore పీపుల్ ఇఫ్ నో వన్ ఈస్ పేయింగ్ ద ట్యాక్స్? సో ఆ ట్యాక్స్ అనేది పే చేసే ఒక డ్యూటీ అనేది ప్రజల నుంచి రావాలి. ట్యాక్స్ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే ట్యాక్స్ కరెక్ట్గా అమలు పరచాలి. ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే రీచ్ అవ్వాలి అని స్టేట్ ద్వారా రావాలి. ఇవి 2 సరిగా అవుతే నాకు తెలిసి ఎవ్రీథింగ్ విల్ బీ సోషలిస్టిక్ కంట్రీ వచ్చేస్తుంది అని అనుకుంటాను. Like and subscribe Eagle Media Works.